రాధ, శ్యామ్ ఇద్దరూ కూడా అలా బయటకు వెళ్తారు. ఇంతలో శ్యామ్ ఒక షాపింగ్ మాల్లోనికి వెళ్తే రాధ అయితే అలా బయట నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంతలో పిల్లలైతే అక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ ఉంటారు. అది చూసి రాధ అయితే అప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు పండును నేను తీసుకుని వచ్చి ఇలాగే ఐస్ క్రీమ్ కొనిపెట్టి ఇచ్చేదాన్ని కదా, పండుకి తినడం రాకపోతే నేనే దగ్గరుండి పండుకి ఎలా కాదు నాన్న ఇలా తిను అని చెప్పి దగ్గరుండి తినిపించేదాన్ని. కానీ ఇప్పుడేమో నా పండు లేడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తనకైతే మమ్మీ మమ్మీ అన్న మాట అయితే వినిపిస్తూ ఉంటుంది. అటువైపు చూస్తే పండు ఉంటాడు. మమ్మీ నీకోసం నేను పెద్దమ్మని వదిలి వచ్చేసాను మమ్మీ, రా మమ్మీ అని చెప్పి పండు అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది. అది చూసి రాధ అయితే పండు ఆగు, వస్తున్నాను వస్తున్నాను అంటూ పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతుంది. ఇంతలో ఒక కారు డాష్ ఇవ్వబోతే శ్యామ్ అయితే రాధని పక్కకు లాగేస్తాడు. ఏమండి నా పండు ఏంటి, ఏది ఇక్కడే ఉండాలి, ఎక్కడున్నాడండి, లేడండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే ఏంటి రాధా ఇది, నువ్వే భ్రమలో ఉన్నావు, ఇక్కడ ఎక్కడ ఉన్నాడు పండు, పండు లేడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే లేదండి నాకు పండు కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.